హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని గత 2 రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇవాళ మూడో రోజు కూడా రవిని విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వహణలతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఈ కేసులో ఇప్పుడు తెలంగాణ సిఐడి అధికారులు ప్రవేశించడంతో మరింత సమగ్రంగా విచారించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని గత 2 రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని గత 2 రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇవాళ మూడో రోజు కూడా రవిని విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులైతే ఈ కేసులోకి ఇప్పుడు తెలంగాణ సిఐడి అధికారులు ప్రవేశించడంతో మరింత సమగ్రంగా విచారించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని గత 2 రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ మూడో రోజు కూడా రవిని విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ సైబర్ పోలీసులు అయితే ఈ కేసులోకి ఇప్పుడు తెలంగాణ సిఐడి అధికారులు ప్రవేశించడంతో మరింత సమగ్రంగా విచారించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని గత 2 రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు.
ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇవాళ 3వ రోజు కూడా రవిని విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై సహకరిస్తున్న వారి వివరాలను సేకరించారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఈ కేసులోకి ఇప్పుడు తెలంగాణ సిఐడి అధికారులు ప్రవేశించడంతో మరింత సమగ్రంగా విచారించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీని మొత్తం ఒక ఊపు ఊపినటువంటి భయభ్రాంతకు గురి చేసినటువంటి హైబొమ్మ రవి ఏదైతే ఉన్నదో ఈ రోజు మొత్తం మీద 3వ రోజు కూడా విచారణ ముగిసినట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తను పోలీసులు కూడా విచారణ చేస్తే తనకు ఏమీ తెలియనట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎథికల్ హ్యాకర్ వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే ల్యాప్టాప్ను కానివ్వండి, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారో వాటిని కూడా ఓపెన్ చేయాలంటే ఎథికల్ హ్యాకర్తో ఓపెన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఎథికల్ హ్యాకర్ను సంప్రదించాల్సిన పరిస్థితి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అడిగితే తనకు తెలియదని మాట దాటేసిన పరిస్థితి. పాస్వర్డ్లు అడిగినప్పుడు కూడా తనకు తెలియదని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే ల్యాప్టాప్ ఉందో, సెల్ ఫోన్స్ వాటిని ముందు పెట్టి ఓపెన్ చేయమని చెప్పినప్పుడు కూడా తను ఓపెన్ చేయలేకపోతుంది. మర్చిపోయానని చెప్తున్న పరిస్థితి. అసలు ఇంతవరకు ఎన్ని సినిమాలలో వీళ్ళు పనిచేశారని అడిగినప్పుడు కూడా తెలియదని చెప్తున్న పరిస్థితి. తనకి విదేశాలకు ఎన్నిసార్లు వెళ్ళారంటే కూడా నాకు ఏం తెలియదని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా చెప్పొచ్చు. కానీ మొత్తం తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యం దాదాపుగా 10 దేశాల్లో కూడా తిరిగినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. బ్యాంక్ ఎంత కూడా కరేబియన్ దీవుల్లో ఉండి కూడా తన అక్కడి నుంచి నడిపినటువంటి పరిస్థితి. ఫేక్ ఐడీలు పెట్టి ఐపీ అడ్రస్ పెట్టేసి కూడా తనని కూడా సినిమాలన్నీ హ్యాక్ చేసినటువంటి గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే మొత్తం మీద 3వ రోజు కూడా ఒక్కటి కూపిలాగే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులకు మొత్తం మీద విచారణకు సహకరించేదని కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి మనకు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజే పోలీసులు ఇప్పుడు ఏదైతే సిసిఎస్ లో ఉందో సైబర్ క్రైమ్ నుంచి డైరెక్ట్ గా తీసి సిసిఎస్ నుంచి కూడా డైరెక్ట్ గా సిఐడికి అప్పగించడం జరిగింది. సిఐడి పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తుగా లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సంబంధించినటువంటి సిసిఎస్ దగ్గర నుంచి కూడా మొత్తం మీద ఏమేమి డాక్యుమెంట్ తీసుకున్నారు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, అవన్నీ ఇప్పటివరకు విచారించినటువంటి ఎవిడెన్స్ అన్నిటి కూడా సిఐడికి అప్పగించిన పరిస్థితి. సిఐడికి అప్పగించి సిఐడి కూడా విచారించబోతున్న పరిస్థితి. ఇవాళ ఈ రోజు పాటు ఏదైతే ఉన్నదో వాడు సిఐడిలకు మరి పంపుతారో లేదో చూడండి. మొత్తం మీద దానికి సంబంధించిన కేసు అంతా కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఐబొమ్మ డొప్పం రవి అంతా చూస్తున్నామా, తిని ఒకటి మాత్రం సినిమాలు ఆగిపోయిందని కూడా చెప్పలేమని పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి బ్యాంక్స్ అని కూడా మాఫియా కూడా చాలా మంది ఉన్నట్టు కూడా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశాలలో కూడా అనేకంగా ఉన్నట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా, కొత్త సినిమా 100 కోట్లు పెట్టి సినిమా రిలీజ్ అయిందంటే అదే రోజు ఒక సినిమాను కూడా ఫైనాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి మొత్తం మీద ఎంతమంది ఉన్నారని కూడా తనకు అడిగినప్పుడు కూడా ఎవరు తెలియదని చెప్పి దాటా వేసినటువంటి పరిస్థితి. తన ఫోన్ లో ఉన్నటువంటి డాటా ఆధారంగానే పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నప్పుడు కూడా తను ఏదైనా కూడా నాకు తెలియదని దాటా వేస్తున్నాను, మర్చిపోయాను, మతి మార్పు అంటే రకరకాల మాటలు చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసుల స్టైల్లో విచారణ చేస్తే మొత్తము అన్ని బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా ఈ రోజు 3వ రోజు ముగిసింది. ఇంకా 2 డేస్ మాత్రమే తనకు బ్యాలెన్స్ గా ఉన్నటువంటి 2 రోజుల్లో ఇంకా మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా 21,000 సినిమాలన్నీ కూడా గుర్తించిన పరిస్థితి. దీని విదేశాలకు తను కేవలం 10 విదేశాలు తిరిగాడంటే 20 రోజులకు ఒక దేశం, 20 రోజులకు ఒక దేశం అంటే ఇవన్నీ ఎందుకు వెళ్ళారని పోలీసులు అడిగినప్పుడు కూడా సరదా కోసము తిరిగాను అని చెప్తున్న పరిస్థితి. గతంలోనే విదేశాల్లో ఉంటూ కూడా పోలీసులకే సవాలు విసిరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. పట్టుకోండి చూద్దాము, దమ్ముంటే నన్ను ఏం చేయలేరని చెప్పి పోలీసులకే సవాలు విసిరినటువంటి మాటలు పరిస్థితి మనం చూసాం గతంలో కూడా. అయినప్పటికీ కూడా పోలీసులు తన పైన ఒక స్పెషల్ నిఘా పెట్టడం జరిగింది. ఈ సినిమాలలో వచ్చేటువంటి బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ యాప్స్ డబ్బంతా కూడా తనకు ibomma.com సంబంధించినటువంటి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నో ఇమ్మడి రవి అకౌంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ అమౌంట్ అంతా కూడా ఏ అకౌంట్కి వెళ్ళింది, తను ఎంతెంత మందికి పంపించాడు అనే కోణంలో కూడా దర్యాప్తులో చూసినట్టయితే ఆ అమౌంట్ అంతా కూడా ఆయన అకౌంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ అకౌంట్ అంతా బ్యాంక్ అంతా చూసినట్టయితే తను పలానా ప్లేస్లో ఉన్నట్టు గుర్తించిన పరిస్థితి. తనకు ఉన్న సెల్ ఫోన్ ఆధారంగానే ఇండియాకు వచ్చినటువంటి నెదర్లాండ్స్ నుండి, ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చిన నేపథ్యంలోనే ఆ రోజు పోలీసులు కూడా ఒకేసారి మొత్తము వలపని పట్టుకున్నటువంటి పరిస్థితి. అప్పటికి కూడా తన ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కూడా ఇంట్లోకి పోలీసులు వెళ్ళి పట్టుకునే ప్రయత్నం కూడా దాదాపుగా 2 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా గమనించారు. అది ఇంటి ముందులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూసుకొని బయట వీళ్ళు పోలీసులు వచ్చారు అని గుర్తించి తన ముందుగానే, ఎందుకంటే తనకు ఉన్నటువంటి అతి తెలివి ఏదైతే ఉన్నదో ఆ అతి తెలివిని ఉపయోగించి అంతా కూడా సాఫ్ట్వేర్ అంతా డౌన్లోడ్ చేసి అంతా కూడా డిలీట్ చేశారని గుర్తించిన పోలీసులు మనము చెప్పొచ్చు. మాకు రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.